హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకైతే గ్రీన్ పే ఐడి గురించి చెప్తున్నానండి. అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది. గ్రీన్ పే ఐడి అయితే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అయితే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన గ్రీన్ పే ఐడి అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అయితే మనకి ఐకాన్ అయితే ఇలా ఉంటుందండి గ్రీన్ పే ఐడిది. ఇందులో వచ్చేసి మెయిన్ వ్యాలెట్ లోడ్, ఓపెన్ బ్యాలెన్స్, ఏఈపీఎస్ వ్యాలెట్, సెక్యూరిటీ అమౌంట్. ఇందులో వచ్చేసి మనం వ్యాలెట్ లోడ్లోకి అయితే వెళ్ళాలండి. వ్యాలెట్ లోడ్లోకి వెళ్ళిన తర్వాత అయితే మనకైతే అందులో వచ్చేసి మన గేట్వేస్ ఉంటాయండి. PG1, PG2, PG3, PG4, PG5 దాకా ఉన్నాయండి. అందులో మనం PG1లో అయితే వీసా కార్డ్స్ చేస్తాం. PG2 అయితేనేమో మాస్టర్ కార్డ్ చేస్తామండి. మనం వ్యాలెట్ లోడ్ అయితే ఇలా అయితే కస్టమర్ నేము, మొబైల్ నెంబరు, అమౌంట్ అనేది ఎంటర్ చేయాలండి. నేను వచ్చేసి మాస్టర్ కార్డ్ చేస్తున్నాను ప్రజెంట్. అదైతే PG2 గేట్వేలో సెలెక్ట్ చేసుకోవాలండి. గేట్వే వచ్చేసి నేను PG2 అండి సెలెక్ట్ చేసేది. సెటిల్స్ ఇందులో వచ్చే సెటిల్మెంట్ వచ్చేసి ఇన్స్టెంట్ అండి. నేనైతే ఇన్స్టెంట్ యాడ్ చేస్తున్నాను. ట్రాన్సాక్షన్ మోడ్ వచ్చి కార్డ్ అండి. కార్డే సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి ఆప్షన్ డైరెక్ట్ అయితేనేమో ఇక్కడ మనమే చేసేయచ్చండి. సెండ్ లింక్ అంటేనేమో కస్టమర్కి మొబైల్ నెంబర్కి లింక్ కూడా వెళ్తుందండి. ఆ లింక్లో కస్టమర్ కూడా చేయొచ్చండి. పేమెంట్ గేట్వే అయితే ఇలా ఓపెన్ అవుతుందండి. గేట్వే ఎంటర్ అయినప్పుడు మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. నెంబర్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ అయితే క్లిక్ చేయాలి. ఇందులో ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయండి. ఇవేం సెలెక్ట్ చేయొద్దండి. ఓన్లీ క్రెడిట్ కార్డ్ ఒకటే క్లిక్ చేసుకోవాలి. యూపీఐ అలాంటి ఆప్షన్స్ అయితే దేనిది ఓపెన్ చేయకూడదు. అందులో దేంట్లో చేయకూడదు. ఈ గేట్వేలో అయితే ఓన్లీ క్రెడిట్ కార్డ్ ఒకటి సెలెక్ట్ చేసి కార్డ్ నెంబర్ అయితే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. మనమైతే మన దగ్గరకు వచ్చే కస్టమర్ ప్రతి ఒక్కళ్ళు అయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే తీసుకోవాలండి. ఇందులో ఏమైనా ఛార్జ్ బ్యాక్ ఇష్యూ వస్తే మాత్రం దానికి 100% మనమే క్లెయిమ్ చేయాల్సి వస్తుంది. అందువల్ల ఏ కస్టమర్ వచ్చినా కానీ వాళ్ళైతే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే తీసుకోవాలండి. సెక్యూరిటీ రీజన్స్ కింద అయితే మళ్ళీ 100% వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అయితే తీసుకొని వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. వేరే వాళ్ళ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఇందులో ఏమైనా ఛార్జ్ బ్యాక్ ఇష్యూ వస్తే దానికి మనమే క్లియర్ చేయాల్సి ఉంటుంది. కార్డ్ డీటెయిల్స్ అయితే ఇచ్చిన తర్వాత అయితే ఓటీపీ అయితే వెళ్తుందండి కార్డు హోల్డర్కి. ఇక్కడ ఓటీపీ అయితే స్కిప్ చేస్తున్నాను, అది నా మొబైల్ నెంబర్కి వస్తుంది కాబట్టి. ఇందులో కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తాను. ఇప్పుడు కార్డు హోల్డర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అయితే అమౌంట్ అనేది సక్సెస్ అవుతుంది. ఇక్కడ అమౌంట్ సక్సెస్ అయిన తర్వాత పేమెంట్ ఐడి అయితే ఒకటి వస్తుందండి. కొన్నిసార్లు అమౌంట్ సక్సెస్ అయినా పేమెంట్ అయితే ప్రాసెసింగ్లో పడుతుంది. అప్పుడు ఈ ఐడి అయితే మనకి యూజ్ అవుతుంది. మీకు వీలుంటే ఒకసారి అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఆ ఐడిని కూడా. ఓకే అండి, సక్సెస్ అయితే అయిపోయింది పేమెంట్. ఇప్పుడు మన వ్యాలెట్లో అయితే చూపిస్తుంది పేమెంట్ 4932 అనేది. దీన్ని మీకు పే అవుట్ ఎలా చేసుకోవాలని మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. నెక్స్ట్ అయితే పే అవుట్ అనే ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది కదండి. ఈ పే అవుట్లోకి అయితే క్లిక్ చేయండి. పే అవుట్లోకి అయితే వెళ్తుంది. ఇందులో యాడెడ్ బెనిఫిటరీ అని ఉందండి. ఇక్కడ యాడెడ్ బెనిఫిటరీ మీద క్లిక్ చేస్తే మనకి ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అన్ని బ్యాంక్స్ ఉంటాయండి ఇందులో సెలెక్ట్ చేసుకోవడానికి. మనం బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కస్టమర్ నేము, ఐఎఫ్సి కోడ్, యాడెడ్ బెనిఫిట్. నేనైతే ప్రెజెంట్ అయితే బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేస్తున్నాను, కోటక్ మహీంద్రా బ్యాంక్. ఐఎఫ్సి కోడ్ అనేది అదే వస్తుందండి ఆటోమేటిక్గా. మనం ఏం దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, అదే తీసుకుంటుంది. బెనిఫిటరీ నేమ్ ఒకటి, యాడెడ్ అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, ఈ 3 ఇచ్చుకున్న తర్వాత యాడెడ్ కస్టమర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ కస్టమర్ నేమ్ పాస్బుక్లో ఎలా అయితే ఉంటుందో అలానే అక్కడ షో అవుతుందండి. అది అలా షో అయిన తర్వాతనే మనం అమౌంట్ అనేది పంపించుకోవాలండి. ఆల్రెడీ నా అకౌంట్ నెంబర్ సేవ్ అయింది కాబట్టి అక్కడ ఏం కనపడట్లేదు. ఒకసారి చూపిస్తాను మీకు.
ఇలా అయితే అకౌంట్ అయితే సేవ్ అయ్యి ఉంటాయండి. ఆ కస్టమర్ నేమ్ అవన్నీ ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే మీద అయితే వచ్చేస్తాయండి. ఆటోమేటిక్గా ఆ గ్రీన్ కలర్ లైన్ మీద అలా పాస్బుక్లో ఎలా ఉందో అలానే వచ్చేస్తాయండి నేమ్స్ అయితే. అలా వచ్చిన తర్వాత మన అమౌంట్ అనేది సెండ్ చేసుకోవాలి. ఆల్రెడీ మా అకౌంట్ నెంబర్ సేవ్ ఉంది కాబట్టి నేను ఒకసారి మీకు పే అవుట్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నాను చూడండి. నేనైతే అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను. వ్యాలెట్లో అయితే ఒక 20 రూపీస్ అయితే వ్యాలెట్లో ఉంచేసి మిగతా అమౌంట్ మొత్తం అయితే విత్డ్రా పెట్టుకోవచ్చండి. ఇందులో పే అవుట్ ఛార్జెస్ వచ్చేసి 5 రూపీస్ కట్ అవుతుందండి. ఎంటర్ ట్రాన్సాక్షన్ పిన్ అడుగుతుందండి. ఆ పిన్ కూడా మీకు ఎక్కడ సెట్ చేసుకోవాలి ఏంటనేది